ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. వెంకటేశ్వర జ్యువెలరీ ఎలా వెళ్ళాలి మేడం? ఈ ఇంట్లో నుంచి నేరుగా వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. అలా స్ట్రైట్ గా వెళ్ళాలి. 3 కిలోమీటర్ల తర్వాత ఒక టెక్స్టైల్ షాప్ వస్తుంది. అక్కడి నుంచి రైట్ తీసుకోవాలి. 1/2 కిలోమీటర్ వెళ్తే వెంకటేశ్వర జ్యువెలరీ కనపడుతుంది. నన్నెవరైనా దించుతారా? పోనీ పల్లకి పంపనా? పక్కన 4 బట్టలు కూడా. ఏ నడిచెళ్ళలేవా? ఈ ఊరు నాకు తెలియదు మేడం. ఊరు ఇంట్లో కూర్చుంటే తెలీదు, తిరిగితేనే తెలుస్తుంది. అలా తెలియాలని నిన్ను పంపించేది. త్వరగా వెళ్ళు. ఆ పిల్లే కదా సూర్యాబాయిని పొడిచినప్పుడు కాపాడిన పిల్ల? అవునరా, ఆ రోజు అమ్మాయి మనల్ని చూసింది. సూర్యాబాయికి చెప్పేస్తుందేమో. మనకేసి చూడలేదురా, గుర్తుపట్టి ఉండదు. నేనెలా అనుకోను. రక్తంతో తడిసిన బాయిని ధైర్యంగా తీసుకెళ్ళిందంటే ఒక కంట కనిపెట్టే ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఆ అమ్మాయి వెనకాల మనం ఫాలో అవుదాం. అప్పుడు మనల్ని గుర్తుపట్టిందో లేదో తెలుస్తుంది. అవును, పద వెళ్దాం. పదరా. నమస్తే సూర్యాబాయ్. నమస్తే. టీ తాగుతారా? చెప్పు. బాయ్కో చాయ్. సిగరెట్ కూడా. అలాగే బాయ్. బాయ్, ఇది నీకు 2వ జన్మ. అవును, నాకు చంపడమే అలవాటు. నన్ను చంపేంత ధైర్యం ఎవ్వరికీ లేదనుకున్నాను. ఎవరు బాయ్ నిన్ను కాపాడింది? నన్ను కాపాడింది ఎవరో కాదు, నా చెల్లెలు. అన్నా,
రేయ్ సూర్యాబాయిరా, మనల్ని గాని చూశాడంటే చంపేస్తాడు. పద పదం. అన్నా, ఇక్కడ వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ ఎక్కడన్నా? ఆ పక్కనే ఉన్న షాప్ అమ్మా. థ్యాంక్స్ అన్నా. హ్మ్. చెప్పు గ్రీష్మ. ఆంటీ, మీరు ఫ్రీయేనా లేక బిజీనా? ఇప్పుడు నా షెడ్యూల్ అంతా నీ ముందు చదవలేను గాని విషయం ఏంటి చెప్పు. ఆ, వసుంధర విషయం. అదొక్కటే కదా ఇప్పుడు మన దగ్గరున్న పెద్ద విషయం. వెళ్ళిపోయిందా? పోలేదు. ఈ రోజుతో తన కథ అయిపోతుంది. నేనొక బాంబ్ పెట్టాను. మీరే చెప్పారు కదా బుద్ధి ఉపయోగించమని. సూపర్ ప్లాన్ వేశానండి. తర్వాత ఏం చేస్తానో చెప్తాను. ప్రస్తుతానికి మీకెవరైనా ఫోన్ చేసి వసుంధర తెలుసా అంటే తెలీదు అని చెప్పండి. ఎవరు చేస్తారు? నా ప్లాన్ ప్రకారం అన్నీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. రిజల్ట్ రావటానికి కొంచెం టైం పడుతుంది. మీరు సాయంత్రం వచ్చేసరికి బాంబ్ పేలుతుందంటీ. సరే, అది చూద్దాం. మీరు ఈవినింగ్ ఇంటికొచ్చాక అన్నీ చెప్తానంటీ. మేడం, ఇప్పుడు మీకు హర్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో మీటింగ్ ఉంది. ఓకే గ్రీష్మ, ఐల్ కాల్ యూ బ్యాక్. నమస్తే అండి. దామోదర్ గారు మీరేనా? నేనేనమ్మా. నేను పీపీ నిలయం నుంచి వస్తున్నాను. ఓ, వాళ్ళ పని మనిషి వసుంధరవా? అవునండి. గ్రీష్మ మేడం ఫోన్ చేసి చెప్పారు, చైన్కి కొక్కు మార్చమని చెప్పారు. కొంచెం వెయిట్ చేస్తారా? కూర్చోండి. గ్రీష్మ మేడం, ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. మీరు చెప్పినట్టే చెప్తాను. మరి మనం అనుకునే అమౌంట్ ఇవ్వాలి. ఓకే ఓకే, తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. వెంటాడి వేధిస్తుండే తెలియనివో పరిచయమే నీడలా చేరి ఆటేదో ఆడిస్తుందే ముసుగులలో కపటమే వలయేదో విసిరేసి రంగులు మార్చే లోకం. సార్, చైన్ రెడీ అయిందా? సారీ అమ్మా, లోపల వెతుకుతుంటే స్టాఫ్ చెప్పారు అది ఎప్పుడో రెడీ అయిపోయిందంట. అక్కడ ఆ బాక్స్ ఉంది చూడు. నాకు ఇక్కడ కొంచెం పనుందమ్మా, చూస్తున్నావుగా, నువ్వు వెళ్ళి తీసుకో. రాహు నవ్వే కాలం మోసము ఏలే రాజ్యం న్యాయం ఆడే జూతం లోకం తీరే ఎంతే కళ్ళలు నింపి కోపం గుండెలు దాచి స్వార్థం బుద్ధుడిలాగా నవ్వే వాడేరా కప్పట్టదారి కప్పట్టదారి.
హెల్మెట్ ఎక్కడ పెట్టావు? క్లైమేట్ వేడిగా ఉందని. నేను కూల్ చేస్తాలే నీకు. కానిస్టేబుల్, వీడి సంగతి ఏంటో చూడు. హలో, నమస్తే సార్, నేను వెంకటేశ్వర జ్యువెలరీ నుంచి దామోదర్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. మా షాప్లో దొంగతనం జరిగింది సార్. ఒక చైన్ని ఒక అమ్మాయి కొట్టేసింది సార్. సీసీ కెమెరాలో ఆ ఫుటేజ్ ఉంది సార్. సరే, ఆ అమ్మాయి ఎటు వెళ్ళింది? కేసీ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళింది సార్. ఆ అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? అలాగే తను వేసుకున్న డ్రెస్ ఏంటి? సార్, నేను ఆ అమ్మాయి ఫోటో మీకు పంపిస్తాను సార్. ఓకే, పంపించు. కానిస్టేబుల్స్, ఆ పేపర్ వాడికిచ్చే. డ్రైవర్, బండిది. కానిస్టేబుల్స్, సార్. బండి ఎక్కండి. పద. ఈ ఫోటోలో ఉన్నది ఈ అమ్మాయే కదా? అవును సార్. సార్ సార్, మీరు టైంకి వచ్చారు సార్. వాళ్ళిద్దరూ ఎవరో నా వెనక పడుతున్నారు సార్. నీ వెనక పడుతున్నారా ఏంటి? పోలీసులోనే ఫూల్స్ చేస్తావా? ఏదా బాక్స్ ఇటివు. ఈ అమ్మాయిని జీపెక్కించండి. సార్, ఎందుకు సార్? నిన్ను తీసుకెళ్లి పద్మభూషణ్ అవార్డు ఇప్పిద్దామని. సార్ సార్, నేనేం చేశాను సార్? నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు సార్? తీసుకురండి. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. నేనే తప్పు చేయలేదు.
నమస్తే సార్. రామా. మీ షాప్లో దొంగతనం జరిగిందన్నావుగా, ఆ దొంగతనం చేసిన అమ్మాయి ఈ అమ్మాయేనా? అవును సార్, ఈ అమ్మాయే. అసలు ఏం జరిగింది? మేము సేల్స్లో బిజీగా ఉన్నాం సార్. ఈ అమ్మాయి నగలు చూస్తూ అటు ఇటు తిరుగుతుంది. మీరు సీసీటీవీ క్లిప్పింగ్స్ కూడా చూడొచ్చు సార్. రండి సార్, చూపిస్తాను. గోల్డ్ షాప్లో ఏం జరుగుతుందో ఏంటో, నా ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో, లేకపోతే నా సంగతి క్లోజ్. దేవుడో దేవుడో, తను అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి. దేవుడో, తీసుకెళ్ళాలి. చూడండి సార్. ఈ బాక్సు ఒకటే సార్. ఈ అమ్మాయి ఒకటే సార్. చూడండి సార్ ఎలా దొంగతనం చేస్తుందో. నేను చూసుకుంటాను, మీరు ఆగండి. అయ్యో, నేను దొంగతనం చేయలేదు సార్. నువ్వు దొంగతనం చేయలేదా? మరి ఆ ఫుటేజ్ ఏంటి? నిజం సార్, నేను చెప్పేది నమ్మండి సార్, నేను దొంగతనం చేయలేదు. ఇంత పెద్ద ఆధారం దొరికిన తర్వాత కూడా నువ్వు నిజం ఒప్పుకోవా? అతనే అక్కడ చైన్ ఉంది తీసుకోమన్నారు సార్. లేదు సార్, నేను అలాగేం చెప్పలేదు సార్. కానిస్టేబుల్స్, ఈ అమ్మాయిని స్టేషన్ తీసుకుపోదండి. సార్, అది పదమ్మా. కాదు సార్. రమ్మరా. నువ్వు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయి. అలాగే అంతవరకు సార్. ఇది నా దగ్గర అలాగే ఉంటుంది. సార్. సార్, నేనే దొంగతనం చేయలేదు సార్. నేను దొంగని కాదు సార్. నిజమే, నువ్వు నిరపరాధివే. నీలాగా బంగారం తీసుకెళ్లే వాళ్ళని, బ్యాంకులు దోచే వాళ్ళని నేను రోజుకి ఎంతమందిని స్టేషన్ తీసుకొస్తానో తెలుసా నీకు? తీసుకెళ్ళండి. మేడం, నన్ను సెల్లో వేయొద్దు. మరి ఎక్కడ ఏమంటావు? నీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్లాలా? అలా మాట్లాడకండి మేడం. నడవ్వే. మంగయ్య సార్. ఎవడాడు? శ్యామ్ సార్, సూర్యబాయ్ మనిషి. వాడిప్పుడు వస్తాడు కదా సూర్యబాయ్. అవును సార్. వాడికి ఇప్పుడు సెల్యూట్ చేయాలి, లేకపోతే పై ఆఫీసర్ నుంచి కాల్ వస్తుంది. ఏం చేశాడు వాడు? పోలీసు వాళ్ళ ముందే ఒక ఆడపిల్ల చేయబట్టుకున్నాడు సార్. సార్ ప్లీజ్ సార్, నన్నేం చేయొద్దు సార్. మీకు దండం పెడతాను సార్, నన్ను వదిలేయండి సార్. మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్తున్నావు. బంగారం షాపులోని గొలుసులు కాలు చేతులు వచ్చి నీ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాయా ఏంటి? కళ్ళతో చూసా కూడా ఇంకా బుకాయిస్తున్నావేంటి? ఈ దొంగతనం ఒకటేనా, ఇంకేమైనా చేస్తావా? నేనే తప్పు చేయలేదు సార్.
నీ వంపు సొంపులు చూస్తుంటే మంచి డిమాండ్ ఉన్నదానిలాగానే ఉన్నావు. నైట్ సరిపోలేదా ఏంటి? సార్ దయచేసి అలా మాట్లాడకండి సార్. జరిగిందంతా చెప్పడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఇందాకే సీసీటీవీ ఫుటేజ్లో చూశానులే. వాళ్ళు నన్ను మోసం చేశారు సార్. నన్ను చెప్పనివ్వండి సార్, ప్లీజ్ సార్. ఏం చెప్తావో చెప్పు. సార్ అది హలో, పీపీ నిలయమా? అంటే మల్లిక మేడంకి బంధువుని. నువ్వు చెప్పేది గనుక అబద్ధమైతే అప్పుడు చెప్తాను. ఏం నిజం లేదు. అసలు ఆ వసుంధర ఎవరో నాకు తెలీదు. మా అబ్బాయి ఎవరిని అలా తీసుకురాడు.